ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎస్, రామ్మోహన్ గారు, నిన్న ఏదైతే కల్వకుంట్ల కవిత గారు ఒక లేఖ విడుదల చేయడం అని చెప్పే కంటే కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖ బయట విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఎలా బయటకు వచ్చింది ఏంటి అనేటువంటి చర్చలోకి వెళ్ళొద్దు, కానీ మేబీ ఎవరైనా కావాలనే చేశారనేటువంటి చర్చ కూడా జరుగుతుండొచ్చు. అంటే ప్రధానంగా ఈ లేఖలో నెగిటివ్ అంశాలు కవిత గారు ఏవైతే ప్రస్తావించారో అవి ఈరోజు విపరీతంగా ఎక్కువ ప్రచారంకి గురవుతున్నాయి. చాలామంది అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆ లేఖకు సంబంధించి. అసలు మీరు ఎలా చూస్తారా ఆ లేఖని? మీరు కూడా చదివే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన దాన్ని. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ కూడా ఆమె రాశారు. అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వెనక ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా రాపించారా, ఇవన్నీ కూడా చర్చే. ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ అలాగే మన కోర్ సైట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఔరంకి షాదీమే అబ్దుల్లా దీవాన్ అని ఒక సామెత ఉంది ఉర్దూలో. ఇప్పుడు ఆ ఉత్తరం కరెక్టా కాదా, ఆ రేఖ రాసింది ఆమె కాదా, అయితే ఆమె తెలుసాలి లేకపోతే కేసీఆర్ గారు తెలుసాలి. ఈ రెండు విడిచిపెట్టి అదిగో పులు అంటే ఇదిగో తోకలాగినండి 4-5 టీవీలు మాట్లాడితే మీరు కూడా చర్చ పెట్టడం తప్పంటలేను, కానీ ఇప్పుడు ఆ లేఖలో ఉన్న అంశాలు కొత్తవి కావంటున్నాను. విజయ్ గారు, మనం అందరం మాట్లాడుకున్నాం. మనం గతంలో టీఆర్ఎస్ సభ ఎలకతుల సభ ముగిసిన గంట లోపం మనం మాట్లాడినాం ఇదే టీవీలో కదా. ఆనాడు ఏమన్నా నేనేది అంశాలు చెప్పినా అవన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే నేను ఏమన్నానంటే విధానపరమైన నిర్ణయాల మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానపరమైన నిర్ణయాల మీద ఏం మాట్లాడలేదు. మన హామీల విషయంలో, గ్యారంటీల విషయంలో మాట్లాడిన వాడు ఈ హామీలు మన విధానపరమైన నిర్ణయాలు మాట్లాడలేదని తానే అన్ని తానే ఒక్కడిగా నడిపించిన సభ అవన్నీ మాట్లాడుకున్నాం. వాళ్ళ కొత్త విషయాలు ఏం లేవు, కానీ మనం ఏమంటారు ప్రశ్నాపత్రంలో మన ఏమంటారు దాని ఇటు పక్కన పాజిటివ్ ఇటు పక్కన నెగిటివ్స్ రెండు చెప్పింది కనుక ఇప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఇంకా నేను ఏమంటున్నాను, ఇది గతంలో చరిత్ర ఒకసారి చూస్తే విజయ్, మనకి నెహ్రూ గారు ఇందిరాగాంధీకి ఉత్తరం రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం వచ్చింది. ఏది ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నాడు, ఇక బయట ఉన్నది కనుక దేశ పరిస్థితులను బట్టి మొత్తం దేశం ఏమిటి అవన్నీ కూడా ఒక రకంగా ఒక పాఠం వాళ్ళకి. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ప్రపంచానికి ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే. ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి చెప్పింది. కానీ ఇది టీకప్పుల తుఫాన్ అని అనను, కానీ పార్టీని మాత్రం నష్టం చేస్తుంది. ఈ మొత్తం మీది లేఖ నిజమా అబద్ధమా అని తేల్చాల్సింది ఒక్కతే. రాసినామా తేల్చాలి, లేదు తీసుకున్నాయని తేల్చాలి. ఈ రెండు కాకుండా ఇప్పుడు రామూర్తి గారు లాంటి వాళ్ళు కూడా తేల్చాలి. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి. అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఈ లేఖ నిజం కాకపోయి ఉంటే ఈ పార్టీకే ఈ మొత్తం విషయాన్ని ఖండించే వాళ్ళేమో. ఆయన ప్రయాణంలో ఉన్నది, ప్రయాణంలో ఉన్న ట్వీట్ చేయడానికి ఎంతసేపు ఇది ఫేక్ లెటర్ అని చెప్తే ఇప్పటికే మనకు ఒక చర్చ జరుగుతుంది విజయ్. మనకు ఫేక్ లెటర్ అని కూడా జరుగుతుంది, కానీ లెటర్ ఫేక్ అయినా అవునన్నా ఒక్కరి సమస్యలు దృష్టికి తీసుకొచ్చాను. నాకు ఇది చూస్తే నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఏది 2024 మన 23 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఒక లెటర్ బాగా స్క్రోల్ అయింది. బాపు ఎట్లున్నోడు ఎట్లయిపోతుంది బాపు అని ఒక టిఆర్ఎస్ అభిమాని రాసిన, ఒక నాయకుడు రాసిన ఉత్తరం ఒకటి మనకు బాగా స్క్రోల్ అయింది. అప్పుడు టిఆర్ఎస్ కాదండి, విజయ్ మన పిఆర్ఓ విజయ్. ఇంత ముందు సీఎం గారి పిఆర్ఓ ఉండే ఆయన కొంచెం తర్వాత విభేదించి ఆయన దూరమైన తర్వాత ఆయన రాసిన గతంలో వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖ అనుకోండి. మన కొన్నిసార్లు పేరు పెట్టకుండా రాసిన చూసిన సందర్భంలో అవన్నీ కూడా చాలా స్ట్రోల్ అయినాయి. అసలు అందరూ పెట్టుకున్నారు దాన్ని. ఎట్లున్నావు బాపు, ఆనాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. నేనేమంటే నూతిన వాటి మీద 100 రాళ్ళు వేస్తూనే ఉంటాను. నిన్ననే కేసీఆర్ మీద బాంబు, నిన్న కాక మొన్న బీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని, అట్లాగే హరీష్ రావును, అట్లాగే పీటల రాజేంద్ర గారికి సమన్లు పంపింది. సరే, అది వేరే సంగతి. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బారాఖూన్ మాఫీ, అందరూ బాగుందంటారు, జై నాయక హైకాయ్ నాయక అంటారు. అధికారం పోయిన తర్వాతనే విమర్శలు మొదలైతాయి. అధికారం ఉన్నప్పుడు అందరూ ఒక రకం చెప్పాలంటే భయపడతారు కూడా, అంటే మాట్లాడితే ఏమవుద్దో, మాట్లాడకపోతే ఏమవుద్దో అని అది ఉంటాయి. కనుక అధికారం పోయి 16 నెలల తర్వాత వాళ్ళకి మన కవిత రాసినట్టు చెప్పబడుతున్న లెటర్లో ఏమున్నాయి ఒకసారి జస్ట్ 2 నిమిషాలు మాట్లాడతాను. ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ లో కూడా అన్ని పెద్దగా ఆహ్వానించదగ్గది ఏం కాదు. ఉర్దూలో మాట్లాడకపోవడం అది పెద్ద నెగిటివ్ అయితే నేను అనుకుంటున్నాను. కానీ విధానపరమైన నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ గత 16 నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాల్లో బీసీ రిజర్వేషన్ 42% గురించి కానీ, ఎస్సీ వర్గీకరణ గురించి కానీ, ఇతరత్ర మేమే ఇవి ఆద్యం పోసాం కదా, మేమే ఆనాడు దీన్ని ఎత్తుకున్నాం కదా, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశాం కదా వర్గీకరణకు అనే మాటలు ఎందుకు సమర్థించుకోలేదనే మాట ఆ విధంగా నిజం ఉన్నది వాళ్ళు పార్టీ నడపడం. అట్లానే ఇప్పుడు మొత్తం దేశంలో విజయ్ మనకు ప్రాంతీయ పార్టీలు ఏవి చూడండి,
ఈ ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. సమస్య లేదు. డిఎంకే లాంటి మొదటి లేవు. చాలా అంటే 60s లో పెట్టిన డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కానీ, ఉత్తర భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక నాయకుడి మీద, నాయకుడి కుటుంబం మీద నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అందులో ఏముంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, ఇంకెవరు కాదు. ఇప్పుడు ఉదాహరణకు నిట్టాడు మనకు అంటే మన టెంట్ వేస్తే మధ్యాహ్నం గుంజ ఉంటది కదా, పెద్ద లాంగ్ పోల్ అయితే కేసీఆర్ అయితే 4 పోలు నడుస్తున్నాయి. 4వ పోలు వీకా లేకపోతే రాజకీయంగా పటిష్టంగా ఉన్నాడని చెప్పలేం. కానీ కవిత గారు, మనకు కేటీఆర్ గారు, అట్లాగే హరీష్ రావు గారు 4వ పోలు నేను సంతోష్ అంటున్నాను. సంతోష్ వెనక నుంచి ఉన్న 4 మధ్యలో నిట్టాడు ఆయన ఉంటున్నాడు. మిగతా వాళ్ళ విషయాలు ఇక్కడ లేదు కదా. ఇప్పుడు రామూర్తి గారితో సహా మన పార్టీలో ఉన్న అందరి నాయకులు కూడా సెకండరీ, ఫస్ట్ గా. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీడికే వస్తుంది. ఫస్ట్ వీళ్ళు మాట్లాడేది వీళ్ళే మాట్లాడతారు. ఏమైనా నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఎవరు వెనక ఎవరు ముందైనా సరే వీళ్ళకి తెలియకుండా జరగదని మాట ఉన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లెటర్ రాసిన దానిలో ఎందుకు మన ఒకవేళ రాసి ఉంటే కవిత యాక్సెసిబిలిటీ లేదు తండ్రికి అనేది ఒకటి కదా. రెండోది ఏమవుతుందంటే కవితకు యాక్సెసిబిలిటీ లేదనుకుందాం, ఏమైనా జరుగుతున్నాయా అంటే కవిత మొదటి నుంచి కూడా చాలా వరకు ఇండిపెండెంట్ గా వ్యవహరించింది. ఉదాహరణకు తెలంగాణ జాగృతి నిర్మాణంలో కూడా చాలా సామాజిక న్యాయం పాటిస్తూ, మొదట్లో కొంచెం దొరల తెలంగాణ లేకపోతే ఈ బతుకమ్మ బహుజన బతుకమ్మ కాదు అన్నా కూడా బతుకమ్మ అనేది మాత్రం గతంలో తిలక్ మనకు బాంబేలో గణపతి ఉత్సవాల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని ఎట్లా ప్రేరేపించారో ఖచ్చితంగా బతుకమ్మ పండుగ టీఆర్ఎస్ కు ఒక ఐకాన్ అయింది. ముఖ్యంగా దానికి కవిత ఒక మన ఐకాన్ నిలిచింది అంటున్నాడు. అందులో ఆమె తెలంగాణ జాగృతి ఏర్పాటు చేయడంలో కానీ, బతుకమ్మ పండుగను ఈ రాజకీయంలో ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆ తర్వాత మనకు సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి అనే డిమాండ్ కానీ, పార్టీ నిర్ణయాలు కావాలి అవన్నీ కూడా ఆమె అదనంగా చేసిన నిర్ణయాలు. అట్లానే మహిళా రిజర్వేషన్ల మీద నేను పోరాడతా అన్నది. తండ్రి మీద ఎందుకు పోరాడలేదు అనే విమర్శ వచ్చినా కూడా బీజేపీ మహిళా రిజర్వేషన్ అనే బిల్లును పాస్ చేయకముందే కవిత మరి ముందు ఊహించిందా మొత్తం మీద ఆమె ఆ నినాదం ఎత్తుకోవడం కానీ, మొత్తం మీద డిఫరెంట్ గా రాజకీయాలు చేస్తూ వచ్చింది. తనదైన ఒక ముద్రను తను వేసుకుంది రాజకీయాల్లో. హరీష్ రావుతో ముద్ర, కేటీఆర్ దో ముద్ర కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ముఖ్యమంత్రి పదవి పోటీలో కేటీఆర్ గారు అసంతృప్తి చెందిన నేను అంటున్నాను. దీన్ని వెనుక ఉన్న రాజకీయం చెప్తాను. ఎందుకంటే గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా, రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా జగ్గారెడ్డి కానీ, ఆఖరికి చింతపండు నవీన్ కానీ, మన తీర్మార్ మల్లన్న కానీ, రేపు మన రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి అర్హత లేదా మా అందరికి ఉంది అని 10 మంది ఉన్న ముఖ్యమంత్రి అర్హత ఉన్నారు జగ్గారెడ్డి స్వయంగా ప్రకటించాడు. ఇక్కడ కూడా రాజకీయంగా అధికారం వచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏది బీఆర్ఎస్ తండ్రి బతికుండగానే, ఒక రకంగా చెప్పండి పూర్తిగా స్వింగ్ లో ఉండగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అని చాలా సభల్లో తలసాని శ్రీనివాస యాదవ్తో సహా చాలా మంది మంత్రులు లేకుంటే ఎమ్మెల్యేలు మాట్లాడింది. ఇది చిరునవ్వుతో చూసుకుంటూ ఉండడం ఆయన ఖండించలే, కేసీఆర్ అంతకన్నా ఖండించలే. అంటే ఇప్పుడు ఒక అవకాశం, మంచి అవకాశం, రెండోసారి 2018లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత యువనాయకుడిని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయామని బాధ అనుభవిస్తున్నాడా కేసీఆర్, లేక దాని మీద ఆశపడ్డవాడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండే యువకుడు మరి నేను అంతకన్నా యువకుని కదా నేను ఎందుకు కాలేకపోయినా కేటీఆర్ కి అసంతృప్తి ఉందా? ఒక్కటి మాత్రం దాల్మే కుచ్ కాలా హై, మొత్తం మీద అది జరుగుతున్నది. అంతర్గతంగా పోరాటం జరుగుతుంది. దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం ఉందా, చిన్నగా చేద్దామంటే మొత్తం పరిణామాల మీద వాళ్ళిద్దరు స్పందించిన తర్వాత, ముఖ్యంగా కవిత స్పందించిన తర్వాతే మనం అదిగో పులి అంటే ఇదిగో తోక అనలేవని నేను అంటున్నాను. రైట్, ఓకే అండి. సో ఒక్కసారి అంటే రాజకీయ నాయకులు